నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎడాపెడా మార్చి ఓ రేంజ్లో రాజకీయాన్ని వేడెక్కించిన జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 4 లిస్టులలో మార్పులు చేర్పులపై మరోసారి రీసర్వేలు నిర్వహించాలని జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 16 నియోజకవర్గాల పరిధిలో రీసర్వేకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రీసర్వే చేయాలని ఐపాక్ టీంకు సూచించారు. ఇప్పటికే మార్పులు చేసిన నియోజకవర్గాల్లోనూ మరోసారి మార్పులు చేయడానికి జగన్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు రీసర్వే చేయడానికి జగన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఇప్పటికే 4 జాబితాలకు సంబంధించి కూడా లిస్టును విడుదల చేసింది. మొత్తం 58 నియోజకవర్గాలు, 10 లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేశారు. దీంట్లో దాదాపుగా 24 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు మాత్రం అవకాశం కలిగించలేదు. అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. మిగిలిన 28 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని ఎంపీలుగా అట్లా మార్పులు చేర్పులు చేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీనిలో ప్రధానంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 16 నియోజకవర్గాల్లో రీసర్వే చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి పత్తిపాడు, రేపల్లె, చిలకలూరుపేట నియోజకవర్గాలు, అలాగే ప్రకాశం జిల్లాకి సంబంధించి సంతనూతలపాడు, కొండేపి, ఎర్రగొండపాలెం ఈ 3 నియోజకవర్గాలు సర్వే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే పిఠాపురం, కాకినాడతో పాటుగా మరికొన్ని ఏదైతే చింతలపూడి నియోజకవర్గాలు, వీరితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో రీసర్వే చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. వీటిలో మనం చెప్పిన నియోజకవర్గాలతో పాటు అదనంగా మరికొన్ని కూడా యాడ్ అయ్యే అవకాశాలు అయితే కలిగిస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న నేతలు వ్యతిరేకించడం, అలాగే ప్రధానంగా సంబంధించి కొంతమంది సొంత క్యాడర్ వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కూడా అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎవరినైతే ఎంపిక చేశారో ఎంపిక చేసిన అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరొకసారి సర్వే నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తా ఉంది. వాస్తవంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరు ఫైనల్ కాదు, ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఫైనల్ జాబితా వెలువడుతుంది. అప్పటి వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి, నిరంతరం సర్వే జరుగుతుందని చెప్పి అధిష్టానం చెప్తానే ఉంది. సో దానిలో భాగంగానే 4 జాబితాలకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక చేసే నేపథ్యంలో మరొకసారి సర్వే చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుని ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.